నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించొద్దని ఉత్తమ్ తీర్మానం ఆమోదం తెలిపినట్లు ప్రకటించిన స్పీకర్ కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు 3 రాజధానుల పేరిట 3 ముక్కలాట ఆడుతున్నారన్న లోకేష్ ఉద్యోగ సంఘాలతో ఏపీ కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఐఆర్ పెండింగ్ డిఏ సహా పలు డిమాండ్లపై చర్చ తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ యత్నం మెగా డిఎస్సి విడుదల చేయాలని నిరసన నితీష్ ప్రభుత్వానికి మద్దతుగా 129 మంది ఎమ్మెల్యేలు బీహార్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన విపక్ష సభ్యులు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టులో షాక్ తగిలింది. శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారంలో ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ఓ ఐఏఎస్ అధికారి పేరు బయటకు రాగా ఆయన విచారించే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో ఏసీబీ కోర్టు శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పిచ్చింది. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, శివబాలకృష్ణ కేసు విషయంలో ఏసీబీ కోర్టు ఎటువంటి తీర్పునిచ్చింది, ఎటువంటి దర్యాప్తు చేస్తోంది ఈ విషయంలో? శ్రీదేవి, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఇప్పటికే ఏసీబీ కోర్టు నాంపల్లి ఏసీబీ కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేసింది. ఏదైతే శివబాలకృష్ణ బెయిల్ మంజూరు చేయవలసిందిగా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయగా ఇతనికి బెయిల్ మంజూరు చేయకూడదు అని ఏసీబీ తరపు న్యాయవాదులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ ని నాంపల్లి కోర్టు కొట్టివేస్తున్నట్టుగా కాసేపటి క్రితం తీర్పునైతే ఇచ్చింది. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శివబాలకృష్ణ ఇప్పటి వరకు కూడా 250 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. అలాగే ఇతని అక్రమాస్తులు ఏవైతే ఉన్నాయో దీని వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉన్నతాధికారిని కూడా కూర్చులాగుతున్నారు అధికారులు. ఇతని వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి పాత్ర పైన కూడా ఆరా తీస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఐఏఎస్ లు కూడా ఈ అక్రమార్జనలో పాలు పంచుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా అనుమతులు వస్తే ఐఏఎస్ ఆఫీసర్స్ ని కూడా విచారించే పనిలో అయితే ఏసీబీ అధికారులు నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం ఏసీబీ కోర్టు అయితే శివబాలకృష్ణకి అయితే ఏసీబీ కోర్టులో బెయిల్ కి సంబంధించి చుక్కెదురైనట్టే కనిపిస్తోంది శ్రీదేవి. సో ఉషా, ఐఏఎస్ అధికారి విషయంలో అంటే ఎటువంటి దర్యాప్తు చేయనున్నారు? ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇప్పటికే శివబాలకృష్ణ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో కన్ఫెషన్ స్టేట్మెంట్ మొత్తంలో కూడా ఓ అధికారి చెప్పినటువంటి సూచనల మేరకే నేను ఈ మొత్తం కూడా అక్రమార్జన చేశాను, అలాగే ఈ అక్రమ సంపాదనకి సంబంధించి కూడా వారికి కూడా వాటా ఉంది అన్న కోణంలోనే అతను పేర్కొనడం జరిగినట్లుగా ఏసీబీ అధికారులు ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ కోర్టుకి ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ లో క్లియర్ గా పొందుపరిచారు. దీనికి సంబంధించి కూడా అనుమతులు ఇస్తే ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఆ అధికారిని కూడా వీరు విచారించే పనులు అయితే నిమగ్నమైనారు. మొత్తం మీద పెద్దలు కూడా జైల్లో ఇప్పటికే ఉన్నటువంటి శివబాలకృష్ణ అయితే బెయిల్ అయితే తిరస్కరించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. శ్రీదేవి, లాగితే డొంకంతా కదిలినట్టు శివబాలకృష్ణ విషయంలో ఐఏఎస్ నుంచి మొదలుకుంటే ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇంకా ఆ విషయంలో ఏదైనా దర్యాప్తు చేస్తున్నారు అధికారులు? ఖచ్చితంగా
శ్రీదేవి, ఇప్పటికే చూసుకున్నట్టయితే 8 రోజుల కస్టడీలో భాగంగా శివబాలకృష్ణ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమారు, అలాగే అతని సతీమణి, అలాగే అతని మేనల్లుడి మీద చాలా భారీ ఆస్తులు కూడా పెట్టినట్టుగా ఇప్పటికే బినామీ రూపంలో ఉన్నటువంటి ఆస్తులు మొత్తం కూడా ట్రేస్ అవుట్ చేశారు ఏసీబీ అధికారులు. దీని వెనకాల ఉన్నతాధికారులు కూడా ఉన్నారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ఒక అధికారి పాత్ర మాత్రము హైలైట్ గా వినిపిస్తోంది. కాబట్టి ఆ అధికారికి సంబంధించి ఏదైతే ప్రోటోకాల్ ప్రకారము ఐఏఎస్ అధికారిని విచారించాలి అంటే ప్రభుత్వం నుంచి అనుమతులు కావాలి. కాబట్టి అనుమతులు వచ్చిన తక్షణమే ఆ అధికారిని కూడా విచారించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఐఏఎస్ అధికారులు, అలాగే హెచ్ఎండిఏలో ఉన్నటువంటి ఉన్నతాధికారుల దగ్గర నుంచి క్రింది స్థాయి అధికారుల వరకు కూడా, అలాగే రాజకీయంగా ఎవరెవరు ఉన్నారు, ఈ మొత్తం ఇతను సంపాదించినటువంటి అక్రమార్జన ఏదైతే ఉందో అది మొత్తం కూడా అధికారుల అండదండలేంది తను ఒక్కడే చేసే పని కాదు అన్నది మొదటి నుంచి వస్తున్న వాదన. మొదట ఏదైతే 500 కోట్లకు సంబంధించి మాత్రమే ఏసీబీ అధికారులు రైడ్స్ చేయగా ఇతని ఆదాయాన్ని చూసి నివ్వరపోయారు అధికారులు కూడా. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఓపెన్ మార్కెట్ లో ఇప్పటికీ అది 1000 కోట్ల పైచులకు ఆదాయాన్ని ఇతను సముపార్జించారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు ఆదిత్య ఫినిక్స్, ఈ రెండింటికి కూడా షేర్లు ఇతనికి ఉన్నాయి అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో మొత్తంలో కూడా బినామీ రూపంలో చాలా అక్రమార్జన అయితే ఇతను సంపాదించారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఇతను సముపార్జించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఈ ఆదాయం ప్రతి ఒక్క వెనకాల కూడా ప్రతి ఒక్క అధికారి ఉన్నాడు. అలాగే ఒక్కొక్క ఏరియాకి సంబంధించినటువంటి మండలి స్థాయి దగ్గర నుంచి కలెక్టర్ వరకు కూడా ఉన్నట్లుగా అయితే ఏసీబీ అధికారులు కూఫీ లాగుతున్నారు. ఎవరెవరైతే ఇతని ఆదాయానికి సంబంధించిన ఆస్తుల కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అధికారులు, దీనికి సంబంధించి అధికారుల పాత్రపై కూడా ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో కూఫీ లాగుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఏసీబీ అధికారులు, కొంతమంది అధికారులు ప్రభుత్వం అనుమతిస్తే గనక కొంతమంది ఐఏఎస్ అధికారులను కూడా విచారించే పనిలో అయితే నిమగ్నమై ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సరంజామా అంతా కూడా రెడీ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ ఉషా, థ్యాంక్ యూ. ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. చర్చలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం భేటీ అయింది. ఉద్యోగులకు ప్రభుత్వం 6,700 కోట్ల మేర బకాయి పడింది. 4 ఏళ్లుగా పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు. డిఏలు, సరెండర్ లీవ్లు, పదవి విరమణ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ చర్చలు ఎంతవరకు వచ్చాయి? ప్రభుత్వం ఏమంటోంది అసలు? ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. చర్చలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం భేటీ అయింది. ఉద్యోగులకు ప్రభుత్వం 6,700 కోట్ల మేర బకాయి పడింది. 4 ఏళ్లుగా పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు. డిఏలు, సరెండర్ లీవ్లు, పదవి విరమణ బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
రైట్. ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. చర్చలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ చర్చలు ఎక్కడి దాకా వచ్చాయి? ఉద్యోగుల పెండింగ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. చర్చలకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉద్యోగ సంఘాల నేతలు హాజరయ్యారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై మంత్రుల బృందం భేటీ అయ్యింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వ చర్చలు ఎక్కడి దాకా వచ్చాయి? ఏమంటోంది అసలు ప్రభుత్వం? ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ఈరోజు మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలోని రెండో బ్లాక్ సమావేశమైంది. ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాలతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా హాజరయ్యారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా 1వ తేదీన జీతాలు ఇవ్వాలనే డిమాండ్తో పాటు డిఏకు సంబంధించి ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్లన్నింటినీ క్లియర్ చేయాలని కూడా కొంతమంది పరిస్థితుంది. అంతేకాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సకాలంలో చెల్లించాలంటూ ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో గతంలోనే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం అనేక దఫాలు చర్చలు జరిపిన తర్వాత డిఏ విడుదలకు అంగీకారం తెలిపింది. 2 విడతలుగా డిఏ ఇచ్చేందుకు కూడా అంగీకరించడంతో పాటు మిగిలినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పింది. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిపినటువంటి చర్చల్లో ప్రధానంగా సిపిఎస్ రద్దు అనేది ప్రధాన అజెండాగా ఉండేది. ఈ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సిపిఎస్ రద్దు స్థానంలో జిపిఎస్ ను తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదని ఉద్యోగ సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు ఆందోళన బాట పట్టేందుకు కార్యాచరణ కూడా రూపొందించిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలను చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది. అందులో భాగంగానే సచివాలయంలో ఈ సమావేశం కొద్దిసేపు క్రితమే ప్రారంభమైంది. ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ కోసం గత కొద్ది రోజులుగా వాళ్ళు పిఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పిఆర్సీకి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ నివేదిక ఇంతవరకు రాలేదు బయటికి. అయితే ప్రస్తుతం ప్రభుత్వానికి నివేదిక అందినట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఐఆర్ ఇచ్చే అంశానికి సంబంధించి కూడా పరిశీలన చేయాలని ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. ఈ ఐఆర్ కి సంబంధించి కూడా ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించే అవకాశం ఉంది. ఐఆర్ అనేది ఇటు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత కోరుతూ ఉన్నారు, ప్రభుత్వం ఎంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అనే అంశాలకు సంబంధించి ఈ రోజు కొంత డిస్కషన్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి 2 వైపుల నుంచి దానికి సానుకూల ఫలితం వస్తే మాత్రం ఐఆర్ ని త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు పెండింగ్ డిఏలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి సంబంధించి కావచ్చు, వీటిపైన కూడా ప్రభుత్వం ఇంకా కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నిర్ణయం జాప్యం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రధాన అజెండాగా ఉద్యోగులు ప్రభుత్వం ముందు ఉంచబోతూ ఉన్నారు. వీలైనంత త్వరగా తమ సమస్యలు పరిష్కరించాలని, లేదంటే ఆందోళన తప్పదనే అంశాన్ని మాత్రం మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అయితే గతంలో ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది, వాటిని కొంతవరకు నెరవేర్చింది. మిగిలినటువంటి హామీల అమలుకు కూడా ఒక కార్యాచరణ ప్రభుత్వం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ అంశం కూడా చర్చకు రానుంది. థాంక్యూ. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ యత్నించింది. మెగా డిఎస్సీ విడుదల చేయాలని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. మంత్రి ఇంటి ముట్టడికి వెళ్తున్న వారిని తిరుపతి వెస్ట్ చర్చ్ రహదారి సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక మినిస్టర్ డిఎస్సీ విషయంలో 6,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 6,000 ఉద్యోగాలు ఇప్పుడు ఎలక్షన్ టైంలో 4 నెలలు ఉండగా విడుదల చేసి 6,000 ఉద్యోగాలు ఇస్తామని పెద్దగా గొడవ పెట్టుకుంటూ చెప్తున్నారు.
ఈ విషయంలో ఈరోజు తిరుపతి నడిపడుతున్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ రోజు ఎన్నికల హామీలో ఆయన కూడా కలిసిపోయి ఇచ్చిన వ్యక్తి ఈ రోజు కనీసం ఆయన నోరు పెద్దపడి పరిస్థితుల్లో ఉన్నారు. ఆయనను ప్రశాంతంగా కలిసేందుకు వచ్చింటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మమ్మల్ని అడ్డుకొని నిరుత్సాహంగా లోపలికి పంపిము, మీకు పర్మిషన్ లేదు, అతన్ని కలిసేదానికి లేదని చెప్తున్నారు. ఇది ఏమన్నా రాజుపాలన. ఏపీడీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. 6,100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 2018 సిలబస్ ప్రకారమే డిఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స స్పష్టం చేశారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లుగా నిర్వహించామని తెలిపారు. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు వెసులుబాటు ఉంటుందని చెప్పారు. పారదర్శకంగా నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పారదర్శకత ఎగ్జామ్ జరగాలని ఇది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆదేశం, ప్రభుత్వం తాలూకు ఉద్దేశం. సో కాబట్టి ఈ రకంగా అన్ని తీసుకోవడం, ఎవరికి ఏ సమాచారం కావాల్సి వచ్చినా హెల్ప్ డెస్క్ వచ్చి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఏమైనా చెప్పదలుచుకున్నా హెల్ప్ డెస్క్ ఫోన్ చేసి చెప్తే దాన్ని ఏమైనా ఉంటే అవి రెక్టిఫై చేసుకోవడం కూడా వీలుపడుతుంది. దాని విషయాన్ని మీ ద్వారా అభ్యర్థులందరికీ కూడా తెలియజేస్తున్నాం. 122 సెంటర్స్లో ఎగ్జామ్ వచ్చి జరుగుతున్న విషయం చెప్తున్నాం. ఎవరికి ఏ సమాచారం కావాల్సి వచ్చినా హెల్ప్ డెస్క్ వచ్చి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఏమైనా చెప్పదలుచుకున్నా హెల్ప్ డెస్క్ ఫోన్ చేసి చెప్తే దాన్ని ఏమైనా ఉంటే అవి రెక్టిఫై చేసుకోవడం కూడా వీలుపడుతుంది. దాని విషయాన్ని మీ ద్వారా అభ్యర్థులందరికీ కూడా తెలియజేస్తున్నాం. 122 సెంటర్స్లో. ఎన్టీఆర్ జిల్లా కంచికర్ల పట్టణంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కంచికర్లలోని పలు కాలనీలో హై టెన్షన్ విద్యుత్ వైర్లు ఇళ్ల మీద నుండి వెళ్లడం ద్వారా 6 మృతి చెందారని వారు తెలిపారు. గత పాలకులు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ఇదే ప్రాంతంలో 2 మాజీ మంత్రులు దేవినేని ఉమా, దేవినేని వెంకటరమణలకు ఈ సమస్య కనిపించకపోవడం బాధాకరమన్నారు. 4 దశాబ్దాల నుంచి ఈ ఏదైతే హై టెన్షన్ వైర్ ఉందో ఇక్కడ దానివల్ల అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే ఒక ప్రజాప్రతినిధి స్థానిక సమస్యలు తెలుసుకుని దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా దాన్ని సాధించాలి, దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకోవాలని దాన్ని బట్టే మరి ప్రజాప్రతినిధి యొక్క ఇది ఉంటుంది, ఎఫిషియన్సీ, సమర్థత. సో ఈరోజు ఈ ప్రాంతం నుంచి అనేక మంది ప్రజాప్రతినిధులు అయ్యారు స్వాతంత్రం వచ్చిన తర్వాత. అట్లాగే ఈ రోడ్డు నుంచి 2 మాజీ మంత్రులు అయ్యారు, చేశారు. కానీ ఒక చిన్న ప్రాబ్లం, నిజానికి ఎంతో పెద్ద ప్రాబ్లము, సమస్య. ఈ హై టెన్షన్ వైర్ వల్ల అనేక ప్రాణాలు కోల్పోయాయి ఈ ప్రాంతంలో. అంటే సురేష్ చెప్పినట్లు 40 సంవత్సరాల నుంచి, 4 దశాబ్దాల నుంచి. నల్గొండ జిల్లాలో నిర్వహిస్తున్న చలో నల్గొండ సభను విజయవంతం చేస్తామని అన్నారు బీఆర్ఎస్ నాయకులు గుత్తా అమిత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానది పరిధిలోని ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్ఎస్ సభ నిర్వహించే రోజునే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారని అంటున్న గుత్తా అమిత్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలకు ముందు అలాగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్టమొదటి సభగా బీఆర్ఎస్ పార్టీ సభ అయితే నిర్వహిస్తుంది. దీనికి పెద్ద ఎత్తున జన సమీకరణ అయితే చేసే విధంగా అయితే ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. ఇదే విషయంపైన నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సభ గురించి మాట్లాడేందుకు మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. సార్, సభ ఎట్లా ఉండబోతుంది, ఎందుకోసం సభ నిర్వహిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, నదులు ఏవైతే ఉన్నాయో, కృష్ణ కానీ గోదావరి కానీ, అందులో ముఖ్యంగా కృష్ణా నది దక్షిణ తెలంగాణకు సంబంధించిన వరప్రదాయిని కాబట్టి నదీ జలాల మీద, ప్రాజెక్టుల మీద మా హక్కుల గురించి మరొకసారి పోరాటం చేయవలసిన అవసరం వచ్చింది. కాబట్టి ఈ సభను రేపు ఫిబ్రవరి 13వ రోజు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, నాయకత్వంలో ఈరోజు టేకప్ చేయడం జరిగింది. సుమారు 2.5 నుంచి 3 లక్షల మంది ఈ మీటింగ్కి హాజరు కావడం. దీనికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం కూడా నదీ జలాల మీద మన హక్కుల కల్పన ఏదైతే ఉందో వాటి గురించి ప్రజలను కూడా జాగృతపరిచి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ప్రాజెక్టులను
కేఆర్ఎంబీకి అప్పచెప్పే ఏదైతే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారో దాన్ని ఆపే దాని గురించి మా ప్రయత్నంగా ఈ సభను టేకప్ చేయడం. అంటే ఇట్లాంటి ఆలోచన కావచ్చు, ఇట్లాంటి ప్రయత్నాలు గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగినాయి, దాన్ని మేము చేస్తున్నాం అనే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే వాళ్ళు చెప్పేది ఏంది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడైతుందో ఏ రోజు కూడా వాళ్ళు కేఆర్ఎంబీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా మీద ప్రెషర్ పెట్టినప్పుడు కానీ, ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టినప్పుడు కానీ, ప్రాజెక్ట్స్ని హ్యాండ్ ఓవర్ చేసే దాని గురించి ప్రెషర్ పెట్టినప్పుడు కూడా మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు. క్లియర్గా ప్రతి కేఆర్ఎంబీ మీటింగ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకటే స్టాండ్, మీరు నదీ జలాల మీద మాకు రావాల్సిన వాటాలను తీర్చే వరకు ట్రిబ్యునల్ ద్వారా ఏదైతే మనకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉందో, ట్రిబ్యునల్ కానీ ఇంకేదైనా కేంద్ర ప్రభుత్వం నదీ జలాలను మన ఏదైతే మళ్ళీ రీడివిజన్ చేయాలనో, రాష్ట్రాలు డివైడ్ అయిపోయిన తర్వాత ఆ క్లారిటీ ఇచ్చేంత వరకు, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించిన ఆపరేషనల్ మాన్యువల్ ఏదైతే ఉందో అది ఫైనలైజ్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రాజెక్టులను అప్పగించబోము అని చెప్పేసి గడిచిన 9.5 సంవత్సరాల నుంచి ప్రాజెక్టుల మీద ప్రభుత్వానికి ఉన్న అజమాయిషిని మేము కాపాడుకుంటూ ఉన్నాం. మా ప్రభుత్వం పోగానే 2 నెలల్లోనే కేఆర్ఎంబీకి సంబంధించిన ప్రెజర్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రెజర్కి కాంగ్రెస్ ప్రభుత్వం ఈల్డ్ అయిపోయి ఈ ప్రాజెక్టులని అప్పగించే పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. దీనివల్ల ఎవరు ఏంటో, ఎవరి ఆలోచన అయింది, రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు సంబంధించిన హక్కులను ఎవరు కాపాడుతారో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో అయితే నిన్న కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా చేసినటువంటి కామెంట్స్, కేసీఆర్ రాకని నల్గొండకు రాకని పైన కూడా చేసిన కామెంట్స్ ఎట్లా ఇస్తారు? అంటే సరే, మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీటింగ్కి సంబంధించిన ఉద్దేశాన్ని కొద్దిగా నీరుగార్చాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడిన మాటలుగా మేము భావిస్తున్నాం. అది రెగ్యులర్గా పొలిటికల్గా వాళ్ళు చూస్తున్నట్టుంది. కానీ మా ముఖ్య ఉద్దేశం రైతులను కానీ మా ప్రాంత ప్రజలను కానీ చైతన్యపరుస్తూ మన హక్కుల గురించి, మన ప్రాజెక్టుల గురించి వాళ్ళకు సంపూర్ణ అవగాహన కలిగించేటట్టుగా, అదేవిధంగా ఎందుకంటే ప్రజలకు అవగాహన కలిస్తేనే వాళ్ళు ప్రభుత్వం మీద ప్రెషర్ పెడతారు కాబట్టి మన హక్కుల గురించి ప్రజలకు తెలిసేందుకు మేము మీటింగ్ పెడుతున్నాం తప్ప దీంట్లో ఏ విధమైన రాజకీయాలకు తావులేవు. దానికి వాళ్ళు కూడా పెద్దగా వరి కావాల్సిన అవసరం కూడా లేదు. సో రేపు నిర్వహించబోయేటువంటి సభకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. దాదాపు 2.5 లక్షల వరకు కూడా జనాలను సమీకరించి కూడా ఇక్కడికి సభకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తమ్మిదిరెడ్డి గారు చెప్తున్నారు. సో రేపు నిర్వహించేటువంటి సభ ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు కృష్ణ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఈ సభకు వచ్చే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నట్టుగా పరిస్థితిగా చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ సతీష్, నల్గొండ.